ఒక్క సంవత్సరంలో 4 రెట్లు పెరిగిన వెండి ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. 2025 జనవరిలో కిలో వెండి రేటు 90,000 నుంచి ₹1,00,000 మధ్యలో ఉంది. 2026 జనవరి చివరి నాటికి కేజీ సిల్వర్ ₹4,20,000 వరకు మార్కులు దాటింది. ఇక అక్కడి నుంచి ప్రతిరోజు పడుతూనే ఉంది. ప్రస్తుతం ఫ్యూచర్స్ మార్కెట్లో వెండి రేటు కిలో 2,50,000 స్థాయిలో ట్రేడ్ అవుతుంది. ఒక దశలో ఫిబ్రవరి 2న కిలో సిల్వర్ ధర 2,25,000కు పడిపోయింది. అంటే ఆల్ టైమ్ హై నుంచి దాదాపు ₹2,00,000 క్రాష్ అయింది. తర్వాత 2,90,000 వరకు పెరిగినా మళ్ళీ దిగొచ్చిన ధరలు 2,50,000 స్థాయిలో స్థిరంగా కొనసాగుతున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే వెండి రేటు సగానికి సగం పడిపోవడానికి ప్రధాన కారణం అధిక ధరలే. సోలార్ ప్యానెల్, ఎలక్ట్రానిక్ సర్క్యులర్ లో సిల్వర్ వినియోగం పెరగడంతో ధరలు దూసుకుపోయాయి. రేట్లు భారీగా పెరగడంతో పరిశ్రమ వర్గాలు వెండికి ప్రత్యామ్నాయ లోహాల వైపు మళ్లినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలు రాగికి మంచి రోజులు తీసుకొచ్చాయి. వెండితో పోల్చుకుంటే రాగి ధర చాలా తక్కువ. ప్రస్తుతం కిలో వెండి ధర ₹2,50,000. ఇదే సమయంలో కేజీ రాగి రేటు ₹1,250. అంటే 10 గ్రాముల వెండి ధరకు 2 కిలోల కాపర్ కొనుక్కోవచ్చు. ఎలక్ట్రికల్ కనెక్టివిటీ విషయంలోనూ కాపర్ కి సిల్వర్ పెద్ద తేడానే ఉండదు. అందుకే సోలార్ ఇండస్ట్రీ వెండిని వదిలేసి రాగి వైపు టర్న్ అయినట్టు తెలుస్తోంది. రాగితో ఉన్న ఒకే ఒక్క సమస్య ఏంటంటే ఈ లోహం ఆక్సీకరణకు లోనై త్వరగా క్షీణిస్తుంది. ఆక్సీకరణ అంటే తప్పు పట్టడం లాంటిది. వెండిలో చేసిన సర్క్యూట్లు ఎక్కువ కాలం మన్నుతాయి. అయితే ఏడాదిలోని సిల్వర్ రేట్లు 4 రెట్లకు పైగా పెరగడంతో సోలార్ పరిశ్రమ లాభాల వైపు ఎఫెక్ట్ పడింది. సిల్వర్ కాయిల్ స్థానంలో కాపర్ కాయిల్ వాడడం ద్వారా తక్కువ ధరకే ఎలక్ట్రానిక్ సోలార్ పరికరాలు తయారు చేయవచ్చు. ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అయితే వెండి ధరలు మరింత పతనమయ్యే అవకాశం ఉంది. పరిశ్రమలు సిల్వర్ ని వదిలేసి కాపర్ రేట్లకు ఊపుస్తుంది.